ఆదిత్య ఎల్1 మిషన్ మరియు ఇండియా నాసా కొలాబరేషన్ గురించి మాట్లాడుకుందాం. ఆదిత్య ఎల్1 ట్రాక్స్ ది కరోనల్ మాస్ ఎజెక్షన్. ఆదిత్య ఎల్1 మిషన్ విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనోగ్రాఫ్ ద్వారా ఒక కరోనల్ మాస్ ఎజెక్షన్ విజిబుల్ లైట్ ద్వారా క్యాప్చర్ చేసింది. ఇది స్పెక్ట్రోస్కోపిక్ అబ్జర్వేషన్స్ ద్వారా కరోనల్ మాస్ ఎజెక్షన్ ను సన్ దగ్గరగా స్టడీ చేసిన మొదటి సందర్భం. ఈ పరిశోధనలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ మరియు నాసా శాస్త్రవేత్తలు కలిసి పనిచేశారు. విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనోగ్రాఫ్ డేటాతో పాటు కాంప్లిమెంటరీ అనాలిసిస్ చేసి కరోనల్ మాస్ ఎజెక్షన్ యొక్క వెలాసిటీ, డెన్సిటీ, ఎమిషన్ లైన్ వంటి పారామీటర్స్ అంచనా వేశారు. కరోనల్ మాస్ ఎజెక్షన్ ఇనిషియేషన్స్ మరియు ప్రోపగేషన్ ను విజిబుల్ లైట్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా ఎర్లీ స్టేజ్ లోనే మెజర్ చేయగలిగారు. ఇది స్పేస్ వెదర్ ఫోర్కాస్ట్ మోడల్ కు ఇన్పుట్ అందిస్తుంది. శాటిలైట్స్, పవర్ గ్రిడ్స్, కమ్యూనికేషన్ సిస్టమ్ ను రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఆదిత్య ఎల్1 లో సోలార్, అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఎక్స్రే ఇన్ఫ్రారెడ్ పేలోడ్స్ ఉన్నాయి. ఆదిత్య ఎల్1 సన్ ఎర్త్ ఎల్1 పాయింట్ నుండి కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తుంది. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ మరియు సోలార్ ఫ్లేర్స్ ను 24 గంటల ముందే ట్రాక్ చేయగలదు. ఇస్రో ఇప్పటికే కొన్ని కాలిబ్రేటెడ్ డేటా సెట్ ను గ్లోబల్ రీసెర్చ్ కమ్యూనిటీకి అందించింది. భవిష్యత్తులో ఆదిత్య ఎల్1 మరిన్ని కరోనల్ మాస్ ఎజెక్షన్స్ మరియు సోలార్ ఫ్లేర్స్ ను అబ్జర్వేషన్ చేస్తుంది. రిపీటెడ్ స్పెక్ట్రోస్కోపిక్ మెజర్మెంట్స్ ద్వారా ఎరప్షన్ మోడల్ రిఫైన్ అవుతాయి. ఎర్త్ డైరెక్టెడ్ ఈవెంట్స్ కోసం రియల్ టైమ్ వార్నింగ్స్ మెరుగుపడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని క్రికెట్ మరియు సైన్స్ వీడియోల కోసం మార్గదర్శి తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.